జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా మనం 2021లో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి కొన్ని విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాలా. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ అలాగే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల మీద పెద్దగా అయితే దృష్టి పెట్టలా. అక్కడ పెద్దగా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను మోహరించలా. పైగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్యన ఉన్నటువంటి సరిహద్దుల మీద ఫెన్సింగ్ కూడా పూర్తి స్థాయిలో అయితే వేయలేదన్నమాట. ఇప్పుడంటే కొంతమేర ఏదో ఫెన్సింగ్ వేసినారు కానీ అప్పట్లో అది కూడా ఉండేది కాదు. దీంతో సరిగ్గా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున బెంగాల్లోకి ప్రవేశించి భారీగా దొంగ ఓట్లు అయితే వేశారు. అర్థమవుతుందా? అప్పట్లో దాదాపుగా 50 లక్షల వరకు ఈ విధంగా దొంగ ఓట్లు వేశారనేది ఒక అంచనా అన్నమాట. ఆ విధంగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వచ్చి దొంగ ఓట్లు వేసేటటువంటి ఈ అక్రమ వలసదారులకు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ డబ్బులు, బియ్యం, గోధుమలు అన్ని కూడా ఇచ్చి పంపించేదంట. అందుకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ ఓడిపోయింది. అది కూడా ఇంచుమించు ఒక 60 లక్షల ఓట్ల తేడాతోనే. అర్థమైందా? అదే గనుక ఈ 50 లక్షల దొంగ ఓట్లు పడకపోయినట్లయితే ఖచ్చితంగా బీజేపీనే గెలిచుండేదన్నమాట. ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. ఈ రోజున పశ్చిమ బెంగాల్లో మొదటి విడత పోలింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఈ రోజే దాదాపుగా 150కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతుంది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ అలాగే ఈ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల దగ్గర పెద్ద ఎత్తున ఈ బలగాలన్నీ కూడా మోహరించింది. సాధారణంగా ఉండేటటువంటి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కన్నా కూడా 3 రెట్లు ఎక్కువగా బిఎస్ఎఫ్ బలగాలను అయితే మోహరించింది. ఇక ఇంతకు ముందు ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి దాదాపుగా 3141 కిలోమీటర్ల మేర ఈ ముళ్ల కంచె నిర్మాణాన్ని అంతా కూడా ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ అలాగే ముఖ్యంగా నదీ తీర ప్రాంతాల్లో సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు చర్యలన్నీ కూడా వేగవంతం చేసింది. అంతేకాకుండా సమగ్ర సరిహద్దు నిర్వహణ వ్యవస్థ ద్వారా హైటెక్ నిఘాను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇందులో సెన్సార్లు, థర్మల్ ఇమేజర్లు, నైట్ విజన్ పరికరాలు అలాగే అండర్ గ్రౌండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్లు వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారన్నమాట. ఈ చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దు వెంబడి భారీ ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇది రాత్రి వేళల్లో గస్తీనంతా కూడా సులభతరం చేస్తుంది అనమాట. ఎందుకంటే లైటింగ్ అంతా కనిపిస్తా ఉంటే ఈజీగా ఎవరు వస్తారు అనేది మనకు అర్థం అవుతుంది కదా. ఆ విధంగా అనమాట. అలాగే దుర్భేద్యమైనటువంటి సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కోసం మానవరహిత విమానాలను అలాగే డ్రోన్లను మన బిఎస్ఎఫ్ అయితే ఉపయోగిస్తుంది. ఇక నదీ తీర ప్రాంతాల్లో ఈ చొరబాటుదారులను భయపెట్టేందుకు మొసళ్ళు అలాగే పాములను వదలడం వంటి కొన్ని వినూత్న పద్ధతులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అనుసరిస్తుంది. ఈ న్యూస్ గురించి గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. దీంతో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు పశ్చిమ బెంగాల్లోకి అడుగు పెట్టడం కష్టంగా మారిపోయిందనమాట. కానీ ఒక పక్కన పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ దొంగ ఓట్లన్నీ కూడా వేయాలంటే ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఈ పశ్చిమ బెంగాల్లోకి రావాలి కదా. మరి పశ్చిమ బెంగాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు కాబట్టి అది వీలు పడడంలే. దీంతో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు అందరూ కలిసి అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్లోకి రావడానికి ప్లాన్ వేసుకున్నారయ్యా. అంతా అనుకున్నట్టుగానే ప్లాన్ చేసుకుని మొన్న ఈ అక్రమ వలసదారులు అస్సాంలోకి ప్రవేశించారనమాట. కొన్ని వందల మంది ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఈ విధంగా అస్సాంలోకి అయితే అడుగుపెట్టినారు. అస్సాంలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి తమను ఎవరో కూడా అడ్డుకోరని చెప్పేసి వీళ్ళంతా కూడా భావించారు. ఈ విధంగా మొన్న మంగళవారం రోజు తెల్లవారుజామున అస్సాం బోర్డర్లోకి ప్రవేశించినటువంటి ఈ అక్రమ వలసదారులు మెల్లగా 1 కిలోమీటర్ దూరం వరకు వచ్చేసారంట. చూడండి, అంతే. వీళ్లను అస్సాం స్పెషల్ బార్డర్ స్క్వాడ్ కనిపెట్టేసింది. ఎవరు? అస్సాం స్పెషల్ బార్డర్ స్క్వాడ్. ఇక అస్సాం స్పెషల్ బార్డర్ స్క్వాడ్ ముందుగా వాళ్ళను మైక్ లో హెచ్చరించారు. కానీ ఇలా మదం కదా, బాగా మదం పట్టిపోయింటారు. ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు వాళ్ళ మాట వినకుండా పశ్చిమ బెంగాల్ వైపు పరిగెత్తడం ప్రారంభించారంట. ఎట తెప్పించుకుందామని. అంతే. ఇక అస్సాం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు గాలిలో కాల్పులు జరిపినారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అంతే. దెబ్బతో ఈ అక్రమ వలసదారులు అక్కడికక్కడే ఆగిపోయినారు. లేదంటే వాళ్ళు కుక్కలను కాల్చేట్టు కాల్చిపారు దొబ్బుతారు. యాక్చువల్ గా అదే చేసి ఉండాలా, కానీ ఎందుకు మరి చేయలా. ఇక వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అస్సాం స్పెషల్ స్క్వాడ్ పోలీసులు వాళ్ళను విచారించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఫేక్ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని మళ్ళీ వాళ్ళను బంగ్లాదేశ్ లోకి పంపించేశారు. ఏ మార్గం గుండా అయితే వాళ్ళు అస్సాంలోకి ప్రవేశించినారో ఆ మార్గం ద్వారానే వాళ్ళను
మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళగొట్టారనమాట. ఇకపైన మళ్ళీ బంగ్లాదేశీలు రాకుండా అక్కడ భద్రతను పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేశారు. ఈ ఆపరేషన్ అనేది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఇటీవల కాలంలో అస్సాం పోలీసులు సరిహద్దు భద్రతా దళంతో కలిసి ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘానైతే తీవ్రతరం చేశారు. గత నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 5,000 మంది బంగ్లాదేశ్ అక్రమవలసాలను గుర్తించి వెనక్కు పారదోలినారు. అది విషయం అయితే ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోను, ఫేస్బుక్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.